చిత్తూరు జిల్లా వారు కాబట్టి చెప్తున్నా, రాయలసీమలో 52కు 49 వాళ్ళు గెలిచారు 2013. అంటే మూడే మీరు గెలిచింది. అనంతపురంలో 2, చిత్తూరు జిల్లాలో 1, కడప కర్నూలు 0, రైట్. నెల్లూరు స్వీప్, ప్రకాశంలో కూడా 2, పర్చూరు ఆయన గెలిచాడు కదా నా స్వామి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ 2. వీరాంజనేయ స్వామి, బాల వీరాంజనేయ అదే కాన్స్టిట్యున్సీ గుర్తురాట్లా. మొత్తం మీద ఇవి 2 గెలిచింది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ స్వీప్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాయలసీమ లేదా గ్రేటర్ రాయలసీమ ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి. అంటే మీకు పెద్దలకి ఇద్దరికి కూడా 2019 రిజల్ట్ వచ్చిన రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 5 సంవత్సరాల క్రితం చాలామంది రాజశేఖర రెడ్డి విగ్రహాలకు గొర్రెల్ని మేకల్ని బలిచ్చి రక్తంతో ఏదో రక్తాభిషేకం చేశారు. స్టిల్ ఐ రిమెంబర్. కాబట్టి మీరు వెతికితే మీకు కూడా దీంట్లో నాకు కూడా గుర్తుంది. చోట్ల పాలాభిషేకాలు చేశారు, కొన్ని చోట్ల రక్తాభిషేకం చేశారు. రక్తాభిషేకం ఎప్పుడు చేస్తారండి? ఎందుకు చేస్తారండి? ఎందుకోసం చేస్తారండి? అంటే ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మొదలు చేయక మునిపే రక్తాభిషేకం చేసినటువంటి సైకో ఫ్యాన్స్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏ రకంగా నడవబోతుందన్నది ఆ రోజు నుంచే మొదలైంది. నాకు తెలిసింది అయితే శాంతి కోసం చేస్తారు, క్షుద్ర పూజల కోసం చేస్తారు, లేకపోతే ఇవి ఉంటాయి కదా గన్నులు తీస్తారా ఏంటవి, అంత ఇల్లీగల్ పనిలే, గుప్త నిధుల కోసం, అంతే ఇల్లీగల్ పనిలే, కోపాన్ని ఇల్లీగల్ పనిలే. అవును. అంటే రక్తంతో తడిచినటువంటి ఆ రోజు మొదలైనటువంటి ప్రక్రియ వైసీపీ పార్టీ ఎక్కడి వరకు ఈ రోజు వరకు మనం ఈ క్షణం వరకు మాట్లాడుకున్నంత వరకు రాష్ట్రంలో ఎక్కడో చోట ఏదో రకంగా పీకలు కోయడం వరకు రక్తంతోనే తడిచిపోయింది. అందువల్లే వైఎస్ సునీత గారు ఒక మాట అన్నారు. ఏమని? రక్తంతో కట్టబడినటువంటి పునాదుల మీద ఏర్పడినటువంటి పొలిటికల్ పార్టీ. ఆ ఊరికే అనలేదు, చాలా బాగా చెప్పింది ఆమె. అంటే ఆ ఫ్యాన్స్, ఆ పొలిటికల్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు వాళ్ళ ఆలోచన తీరును ఆ రోజే బయట పెట్టేస్తారు. వాళ్ళు కొత్తగా బయట పెట్టాల్సిన అవసరం లేదు. విక్రమ్ గారు స్టాటిస్టికల్గా ఆయన ఒక అనలిస్ట్గా చెప్పినటువంటి అంశాలు నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆమె పొలిటికల్ లీడర్గా నేను పొలిటికల్ సైడ్ తీసుకొని మాట్లాడతాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విక్రమ్ గారు చెప్పినవి లేకపోతే గురువు గారు చెప్పినవి ఒక ఎత్తు అయితే, అన్నిటికీ మించి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో హరించుకుపోయింది. మాట్లాడే స్వేచ్ఛ లేదు. స్వయంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని లేదు. వ్యాపారాలు చేసుకోవాలంటే లేదు. నచ్చిన వాళ్ళు వైసీపీలో వాళ్ళకి నచ్చిన బిజినెస్ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా అందులో షేర్లు తీసుకొని బలవంతంగా ఒప్పించుకొని బలవంతంగా షేర్లు రాయించుకునే సంగతులు కొన్ని వందలు కొలలు. అవి ఎవరికి బయటపడవు, భయపడి చచ్చిపోతున్నారు. ఈ రకమైన భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వంలో అంటే 90%, నాట్ 100%, 90% ఉన్నటువంటి వాళ్ళు గ్రామ స్థాయి నుంచి చెప్పాలంటే సీఎంఓ స్థాయి వరకు వీళ్ళ అరాచకాలు భరించలేక ప్రజలు విసిగెత్తిపోయి, వద్దురా బాబు, మేము ఎంత తప్పు చేశాము ఈ ముఖ్యమంత్రిని ఎన్నుకొని, జీవితంలో ఒక రోల్ మోడల్గా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఒక పరిపాలన ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచకమైనటువంటి పాలన నడిచింది. కాబట్టి